హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఇదైతే ఆగస్ట్ 15 రోజు షూట్ చేసిన వ్లాగ్. అసలు ఎడిట్ చేసి పెడదాం అనుకున్నా. ఇక మొన్న వరలక్ష్మి వ్రతం చేసిన ఉండే కదా, ఆ వ్లాగ్ తర్వాత పెడదాంలే అని చెప్పేసి ఇంక అట్లనే ఉన్నా. ఎప్పుడైనా ఎడిట్ చేసి పెట్టాలంటే ఇక అసలు టైం ఉండట్లేదు. వీడియో ఎడిట్ చేస్తున్నా కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు టైం ఉండట్లేదు అన్నట్టు. కొంచెం ప్రశాంతంగా ఉంటేనే కదా వాయిస్ ఓవర్ ఇవ్వగలుగుతాము. ఇక పాప పడుకుంది ఇప్పుడే. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు, బాబేమో స్కూల్కి వెళ్ళిపోయిండు. మా బాబుతోనైతే ఈ మధ్యలో అసలు ఫుల్ స్ట్రెస్ అవుతుంది. అసలు ఫుల్ ఏడుస్తున్నాడు. స్కూల్కి మంచిగానే వెళ్తాడు, కాకపోతే ఇక వచ్చినాక అసలు ఫుల్ టార్చర్ చూపిస్తున్నాడు. పడుకుంటే ఒక బాధ, పడుకోకపోతే ఒక బాధ, లేస్తే మరి పడుకొని లేస్తే ఇంకొక బాధ ఉన్నట్టున్నది. అసలు నైట్ అయితే ఎంత ఏడిచిండంటే మొత్తం ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకు ఏడుస్తాడో ఏంటిదో అసలు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అసలు ఎట్లా అంటే ఇంక ఏది అడిగితే అది ఇచ్చేయాలి. ఎత్తుకో అంటే ఎత్తుకొని ఉండాలి. ఇంకా చెల్లెని ఎత్తుకోవద్దని అంటాడు, వాడిని ఎత్తుకొని ఉండాలంటాడు, కింద పెడితే ఏడుస్తాడు. మళ్ళీ ఏది అడిగినా ఇచ్చేయాలంటాడు, బయటికి తీసుకోవాలంటాడు. అట్లా ఫుల్ స్ట్రెస్ అవుతుంది అన్నట్టు. ఇంకా పిల్లలు ఏడుస్తే ఎట్లుంటాయి చెప్పండి. సరిగ్గా నిద్ర లేదు. మళ్ళీ పాపనేమో నైట్ 1:30కి అట్లా లేస్తుంది, మళ్ళీ 3-4 వరకు ఆడుకుంటూనే ఉంటుంది. మళ్ళీ ఒక్కదాన్నే వదిలేయలేము కదా, ఇక ఆమెతోనే ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఇంకా నేనే ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు కాబట్టి. ఇక అందుకని చెప్పి ఇక నేనే అసలు నిద్ర ఉండట్లేదు, ఫుల్ స్ట్రెస్ అవుతుంది. ఇక ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ వీడియోలు ఎందుకు చేస్తున్నారు మరి అని కూడా అనుకోవచ్చు చాలామంది. కాకపోతే నాకంటూ ఏదో ఒకటి ఉండాలని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేను ఇంత చిన్న పిల్లలను పెట్టుకొని నేనైతే బయటికి వెళ్ళి జాబ్ చేయలేను కదా, అందుకని చెప్పి యూట్యూబ్ అయితే చేస్తున్నా. దీనికైతే మనీ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. ఒక ఫోన్ ఉంటే చాలు కదా ఫ్రెండ్స్. మనకంటే ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో ఉంటుంది అన్నట్టు, ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పేసి. అందుకని చెప్పి నేను యూట్యూబ్ చేస్తున్నా. అయితే ఫస్ట్ ఒక ఛానల్ ఉండే, బాబు పెట్టిన, నేను ఓన్లీ బాబు వీడియోసే పెడుతుండే. అది ఎంత అంటే సక్సెస్ వచ్చింది కానీ మధ్యలోనే ఆపేసిన. దాని తర్వాత ఇది నాకంటూ నేను చేసుకోవాలని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. ఇక మంచిగానే వెళ్తున్నది. ఏదైనా మనం గట్టిగా అనుకొని చేస్తే ఏదైనా కూడా సక్సెస్ అవుతాం కదా. మనమైతే ఒక 50% వరకు రీచ్ అయినాం అన్నట్టు. ఇంకొక 50% అయితే బ్యాలెన్స్ ఉంది. ఇంకా ఒక 2 months, ఇక 27 వస్తే 2 months ఫ్రెండ్స్ నేను ఛానల్ స్టార్ట్ చేసి. అయితే ఇక ఇంత తొందరగా నాకు మంచి రెస్పాండ్ అయితే వస్తుంది. మంచిగా కంటిన్యూ అవుతున్నప్పుడు వీడియోస్ ఎందుకు ఆపేస్తా చెప్పండి. ఎంత పనున్నా ఏమున్నా కూడా నాకు ఇండిపెండెన్స్ ఉండాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అందుకని చెప్పి చేస్తున్నా. ఇంకా నా పట్టుదలతో నేను చేస్తున్నా కాబట్టి నాకు సక్సెస్ కూడా వస్తుంది. ఇంకా అందుకనే ఎంత ఏమున్నా కూడా నేనైతే వదిలేయను. ఇలానైతే ఇల్లంతా ఇక వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నా, మొత్తం కడిగేస్తున్నా అన్నట్టు. ఇది మా అక్క వాళ్ళ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వచ్చినాం కదా, ఇల్లంతా డస్ట్ ఉంటే మొత్తం ఇక వాష్ చేస్తున్నా ఒక్కదాన్నే. కడగడం అంటే కడిగితేనే ఇల్లు మంచిగా ఉంటుంది మాది, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అన్నీ పడేస్తాడు చేస్తాడు. నాకు తుడిస్తే అంత మంచిగా అనిపించేది. మంచిగా కడిగేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించి ఇల్లు మంచిగా నీట్గా అనిపిస్తుంది. ఇక పాపనైతే లేస్తూ ఉంటుంది. మా పాపదైతే కోడి నిద్ర, ఇంకా 10 నిమిషాలకి 20 నిమిషాలకి అట్లా లేస్తూనే ఉంటుంది అన్నట్టు. ఒక స్నానం అయినాకనే ఒక 10-15 నిమిషాలు పడుకుంటుంది. ఒక 2 hours 2 hours కూడా పడుకోదు ఫ్రెండ్స్, ఒక 1 hour పడుకుంటుంది అనుకోండి అంతే. దాంట్లో ఆ పడుకునే టైంలోనే నేను స్నానం గిట్లా చేసి వంట గిట్లా ఏమైనా చేసేట్టుంటే చేస్తా. లేస్తూనే ఉంటుంది. మళ్ళీ పాప కూడా ఈ మధ్యలో బాగా ఏడుస్తున్నది. ఇద్దరు సతాయిస్తున్నారు అసలు ఇంట్లోనైతే. ఇంకా ఆ పిల్లల వల్ల మా ఇద్దరికి కూడా గొడవలు అవుతున్నాయి. ఒకలేమో ఎందుకు కొడుతున్నామని నేనంటే, మళ్ళీ వాడు అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాను. ఇంకా ఎట్లుంటుంది చెప్పండి. పిల్లల వల్ల మా భార్యాభర్తల మధ్యలో కూడా గొడవలు వస్తాయి. ఇవన్నీ ఓపికతోనే భరించి ఉండాలి. అసలు పేషెన్స్ లేకుండా పోతుంది ఫ్రెండ్స్. అసలు ఎందుకో ఏమో పిల్లల వల్ల. మీకేమో మేము ఒక 1 minute 2 minute షార్ట్స్కి మంచిగా ఉన్నారు, ఏం లేదు అట్లా ఇట్లా అనిపిస్తుంది. కానీ ఇక బ్యాక్గ్రౌండ్ అయితే చాలా ఉంటుంది. అన్నీ షూట్ చేసి పెట్టలేం కదా. నేనైతే కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను. ఇంకా మొత్తం జరిగేది అయితే ఏం పెట్టను, ఎందుకంటే ఒక 20% పెడతాం. ఎందుకంటే మంచిగా ఉన్నదే పెడతాం కదా ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో. ఇక ఏడ్చేది అంత గోల ఉన్నది ఏం పెడతా చెప్పండి. ఇంకా ఇవి కూడా పెడుతున్నారని కామెంట్ చేస్తారు. ఇక అందుకనే మంచిగా ఉన్నాయో పెడతాము. ఇక బ్యాక్గ్రౌండ్ అయితే చాలా జరుగుతాయి చెప్పని, ఎందుకంటే
పిల్లలు చాలా డిస్టర్బ్ చేస్తుర్రు ఈ మధ్యలో. అసలు నిద్ర పట్టట్లేదు, అంటే నిద్ర ఉండట్లేదు. దానివల్ల బ్రెయిన్ సరిగ్గా పని చేయట్లేదు ఫ్రెండ్స్. ఏదైనా పని చేద్దామంటే కూడా అయితలేదు. ఇక ఛానల్ మంచిగా రన్ అవుతుంది కదా, మధ్యలో వదిలేస్తే మళ్ళీ నాకే ఏంది, మధ్యలో వదిలేస్తే వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రావు, ఏం రావు. అందుకని చెప్పి అసలు వదిలేయట్లేదు. నేనైతే ఛానల్ని వదిలేయాలనుకోవట్లేదు. ఎంత ఏమైనా కూడా ఛానల్ని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. ఏ టైం అయినా సరే ఇంకా వీడియో ఎడిట్ చేసి కొంచెం వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటా అన్నట్టు. ఇక పాప పడుకున్నప్పుడు వాళ్ళు బయటికి మరి డ్యూటీకి వెళ్ళిన తర్వాత బాగా టైం ఉంటుంది, ఇంట్లో ఒక్కదానే ఉంటావు కదా పాపతోని అని అనుకుంటారు. అట్లేముండదు ఫ్రెండ్స్. వాళ్ళు జస్ట్ వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టి బ్రేక్ఫాస్ట్ చేసి పోతారు. ఇక మిగతా పని అంత ఉంటుంది ఇంట్లో. ఇక ఇల్లు ఉడవడం, బోళ్ళు తోమడము, పాపకి స్నానము, బట్టలు అవన్నీ చేపించి నేను మళ్ళీ తినేసరికి 11-12 అవుతుంది టిఫిన్ తినేసరికి. తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యి అంతా చేసేసరికి 1-2 అవుతుంది. ఇంకా మళ్ళీ పాప లేస్తూనే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటుంది. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అన్నట్టు. ఇడనైతే ఇక మా ఆయన స్కూల్ నుంచి అయితే వచ్చేసిండు. మంచిగా ఇండిపెండెన్స్ డే అయితే కొన్ని రోజులు అయితే మంచిగానే పోతాడు స్కూల్కి. అంటే పోవడం మంచిగా పోతాడు. ఇక వచ్చేటప్పుడు అన్నీ అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఏది కావాలంటే అది ఇచ్చేయాలి. ఇంకా ఎక్కువ డిలే చేయొద్దు, ఏం చేయొద్దు. వాడు అడిగినవన్నీ కావాలి ఇట్లా నిమిషంలో అన్నట్టు బిహేవ్ చేస్తాడు. ఈ ఫ్రైడే శ్రావణం శుక్రవారం కదా, ఆ రోజు పక్కన అక్కయ్యనైతే వాయనంకి పిలిస్తే వెళ్ళినుండే. అయితే నేను ఎవరి పర్మిషన్ లేకుండా వీడియోనైతే తీయలేను కదా ఫ్రెండ్స్. వాళ్ళకి ఇష్టం ఉంటేనే వీడియో తీస్తా, ఎవరిని ఫోర్స్ చేసి వాళ్ళ పైన కెమెరాని అయితే పెట్టాం కదా. అందుకని చెప్పి ఇంక వాయనం తీసుకొని అయితే వచ్చేసినాం. మా ఆయన కూడా వచ్చినుండే నాతో పాటు. అక్క పులిహోరను అవి ప్రసాదాలు అయితే పెట్టించింది. ఇక వచ్చిన అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, కొంచెం సేపు ఆడుకుంటారని చెప్పి. ఇంకా ఆ రోజు స్కూల్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్సే కదా ఓన్లీ, అందుకని చెప్పి ఇక ఇద్దరు వాళ్ళకు కూడా పాప బాబు. ఇక వాళ్ళైతే వచ్చి పాపను ఆడిపిస్తున్నారు. మా ఆయన కూడా కొంచెం ఆడుకుంటున్నాడు. మంచిగానే ఆడిపిస్తారు, కానీ వీడే ఎక్కువ బయటికి వెళ్ళాడు. కొంచెం పాప ఉంది కదా ఇంట్లో, ఇడిచిపెట్టి అయితే వెళ్ళాడు. చెల్లెతోనే ఆడుకుంటా అన్నట్టుగా అంటాడు. కొంచెం ఇక బయటికి వెళ్తే మాత్రం వెళ్తాడు, మంచిగానే ఆడుకుంటాడు. ఇటనైతే ఆడిపించేస్తున్నా పాపని. ఇంకా ఫ్రైడే పని అయ్యేసరికి అయితే ఇంకా చాలా టైం అవుతుంది. నేను టిఫినే లంచ్ చేసే టైంలో చేస్తా అన్నట్టు. అంటే ఇక ఫ్రైడే పూజ కంపల్సరీ చేసుకోవాలి కదా ఇంట్లో. ఇల్లంతా క్లీన్ చేసి, నాకు క్లీన్ చేయకుండా పూజ చేసుకోవాలంటే ఇట్లా అంటే సాటిస్ఫాక్షన్ అనిపించేది. మంచిగా అంత క్లీన్గా ఉంటేనే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నట్టు. అందుకనే ఇక ఈడనైతే వంట కూడా అయిపోయింది, తినేస్తున్నాము. ఇక మా బాబు అయితే కొంచెం సతాయిస్తాడు బాగానే. కొంచెం ఈ వీడియోలో కొన్ని క్లిప్స్ మాత్రం పెడతా కాబట్టి అంత తెలియదు అన్నట్టు ఎవరికి కూడా. పాప కూడా మస్తు ఏడుస్తుంది ఫ్రెండ్స్. ఏడ్చేది వీడియో పెడితే ఏందక్క పాప ఇట్లా ఏడుస్తుంది అని అనుకుంటారు. అంటే మంచిగానే ఉంటుంది. ఆమెకి కరెక్ట్ టైంకి ఫీడింగ్ ఉండాలి, కరెక్ట్ టైంకి నిద్ర ఉండాలి. ఇవి రెండు అటు ఇటు అయినా కూడా ఇంకా గోల పెడుతుంది. మళ్ళీ ఎక్కువ నా దగ్గరనే ఉంటుంది అన్నట్టు. అందుకనే వాళ్ళ నాన్న ఎత్తుకున్నా కూడా ఉంటుంది బాగానే, కాకపోతే ఏడుస్తుంది అన్నట్టు. కొంచెం ఆమెకి గట్టిగా పట్టుకున్నా ఏం పట్టుకున్నా కూడా ఏడవడం స్టార్ట్ చేసేస్తుంది. ఇక ఫ్రీగా ఉండాలి మంచిగా. ఇక మంచిగా ఆడుకుంటే మంచిగా ఆడుకుంటుంది నవ్వుకుంటా. ఇదనైతే సాయంత్రం ఇక టీ తాగేస్తున్నాము. ఇక అవన్నీ కొంచెం సేపు అయినా ఆడిపియమని అంటే ఇక్కడ ఆయనైతే ఆడిపించేస్తున్నా. కొంచెం సేపు మంచిగానే ఆడుకుంటాడు, కాకపోతే ఏడవడం ఈ మధ్యలో చాలా ఎక్కువ ఉన్నది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.